టాలీవుడ్ లవర్స్ వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్. బాస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి వర్సెస్ అక్కినేని బాక్స్ ఆఫీస్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ బరిలో ఢీకొట్టి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వారి నట వారసులుగా వచ్చిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గతంలో ఎన్నో చారిత్రాత్మక క్లాష్లను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ అల్టిమేట్ జాతర అయిన సంక్రాంతి 2027 రేస్లో ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు మరోసారి ముఖాముఖి తలబడిపోతున్నారు. దాంతో టాలీవుడ్లో ఇప్పటి నుంచే పొంగల్ హిట్ మామూలుగా లేదు. అసలు ఈసారి క్లాష్ ఎలా ఉండబోతుంది, వీరి గత హిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ కట్గా చూసేద్దాం. తాజా సమాచారం ప్రకారం కింగ్ నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా లాటరీ కింగ్ తో రాబోయే 2027 సంక్రాంతి బరిలోకి దూకబోతున్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ కల్ట్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న క్రేజీ మూవీని కూడా 2027 సంక్రాంతి కానుకగానే థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈసారి సంక్రాంతికి బాలయ్య వర్సెస్ నా క్లాష్ ఖాయంగా కనిపిస్తోంది. పైగా ఇదే పొంగల్ రేస్ లో మెగాస్టార్ చిరంజీవి, బాబీ మూవీ, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలు కూడా పాలు పంచుకోనుండడంతో రాబోయే సంక్రాంతి టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టార్ క్లాష్ గా మారబోతుంది. నిజానికి బాలకృష్ణ, నాగార్జున మధ్య ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 10 సార్లు గట్టి పోటీ నడిచింది. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా 1987 జనవరి 14న సంక్రాంతి రేసులోనే ఢీకొన్నారు. అప్పట్లో బాలయ్య భార్గవరాముడితో వస్తే నాగ్ మజ్ను చిత్రంతో పోటీకి దిగారు. భార్గవరాముడు రాయలసీమలో రికార్డులు క్రియేట్ చేస్తే మజ్ను ఆంధ్ర ప్రాంతంలో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత అదే ఏడాది కలెక్టర్ గారి అబ్బాయి వర్సెస్ సాహస సామ్రాట్, కిరాయి దాదా వర్సెస్ భానుమతి గారి మొగుడు చిత్రాలతో పోటీ పడి ఇద్దరు హిట్లు కొట్టారు. ఇక 1989లో నాగార్జున శివతో ఇండస్ట్రీ హిట్ కొడితే అంతకుముందు వారం వచ్చిన బాలయ్య బాలగోపాలుడు ఓపెనింగ్స్ లో రికార్డులను సృష్టించింది. 1994లో బాలయ్య జానపద చిత్రం భైరవ దీపం వర్సెస్ నాగ్ ట్రెండ్ సెట్టర్ హలో బ్రదర్ ఓకే వారంలో రిలీజ్ అయ్యి ఇక ఈ రెండు ఇండస్ట్రీని షేక్ చేశాయి. అయితే లాంగ్ రన్ లో భైరవ ద్వీపందే పై చేయిగా నడిచింది. ముఖ్యంగా సంక్రాంతి రేసు విషయానికి వస్తే వీరిద్దరూ పొంగల్ బరిలో ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డారు. 1996 సంక్రాంతికి బాలయ్య వంశానికొక్కడితో నాగ్ వజ్రంపై అప్పర్ హ్యాండ్ సాధించారు. ఇక ఆ తర్వాత 2004 డిసెంబర్లో వచ్చిన నాగ్ మాస్ సినిమా బాలయ్య విజయేంద్ర వర్మపై భారీ విజయాన్ని అందుకుంది. ఇక చివరిగా 2016 సంక్రాంతి బరిలో బాలకృష్ణ డిక్టేటర్తో వస్తే నాగార్జున సోగాడే చిన్న నాయనతో బ్లాక్ బస్టర్ కొట్టి బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచారు. ఇలా సంక్రాంతి పోటీలలో ఒకసారి ఇద్దరు సమానంగా సాగక ఆ తర్వాత ఒకసారి బాలయ్య, మరోసారి నాగార్జున పైచేయి సాధించారు. మరి ఇప్పుడు 2027 సంక్రాంతి బరిలో నాగ్ తన మైల్ స్టోన్ 100వ సినిమా లాటరీ కింగ్ తో వస్తుండడం, బాలయ్య కొరటాల శివ మాస్ కాంబోలో వస్తుండడంతో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది అనేది టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి 2027 పొంగల్ రేసులో రాబోతున్న బాలయ్య, నాగార్జున సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రేజీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం వెంటనే మా ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.